తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇవాళ మా శివరాజు ఎప్పుడైనా కబ్జాలు చేసిండక చేసిండు ఎప్పుడన్నా? మా జితేందర్ కబ్జా చేసిండు ఎప్పుడన్నా? వీళ్ళు మొన్న ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీ గడపకొచ్చి అక్క, అన్న, తమ్ముడు, చెల్లె, బండి సంజయ్ అన్న పోటీ చేస్తున్నాడు, గుర్తుకు ఓటే, ప్లీజ్ మోడీకి ఓటేనని చెప్పి మీ ఇంటి ముందు కలిసి దండం పెట్టి కాళ్ళు మొక్కి నాకు ఓట్లు వేసేసారక్క వీళ్ళు. అందుకే టికెట్ ఇస్తాం వాళ్ళని గెలిపేయడానికి నేను మీ ముందుకు వచ్చినాక. అవునా కాదా? వాళ్ళు వచ్చి ఓట్లే అడిగిరా, పైసలు సంపాదించుకోండి, కబ్జాలు చేసిండు ఎవరన్నా? ఆయన ముఖం అట్లా చేసినట్టు పైన ముఖం కూడా పాపం ఉన్నాడు, అట్లా మంచిగా అందంగా ఉన్నాడు, మంచిగా పాపం సిన్సియర్, బాగా సిన్సియరు. ఏమంటాడు పాపం, రోజు వస్తాడు ఏదో పని చేసుకోబోతాడు. మా జితేందర్ ఇక ఆగనే ఆగాడు, ఎప్పుడు భక్తుడే. వెనక చూపెట్టి అందరికీ ఆగో భక్తుడు, ఆగో ఎప్పుడు చూస్తా అదే భక్తు అని చెప్తాను. కాబట్టి వీళ్ళు కబ్జా చేస్తాడు కాదు. మా వాళ్ళేమో గుణవంతులు, మా వాళ్ళేమో గరీబోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళ కొంతమంది ఏమో గలీజోళ్ళు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గది. ఇక కాంగ్రెస్ వాళ్ళు తెలుసా మీకు? మన ఓట్లు వేసిర్రు కదా వాళ్ళకు, వేసిర్రా? అబ్బో ఎందుకేలే 2500 ఇస్తా అంటే ఓటు వేయలే మీరు? వేయలే. ఇట్లా అంటారు 2500 రూపాయలు వచ్చినాయా? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? చకచక పెడుతూనే మెడలు చూడరు. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పోంగ జాగ్రత్త దొంగలాలు మొత్తం పోంగ చుట్టూ మంచిగా కప్పుకొని వారు కూడా ఎత్తుకపోతారు. తులం బంగారం ఇచ్చి స్కూటీలు ఇచ్చిరా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా? మీకు ఇండ్లు ఇచ్చిరా? గుంట జాగిచ్చిరా? మరి ఏమి అని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేస్తే ఏమొస్తుందక్క? ఏం రాదు, మళ్ళీ గాడిది గుడ్డొస్తుంది. ఇలా మాకు ఓటేస్తే ఇవాళ మీకు పైసలు వస్తాయి. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యి ఒక్క పైసలే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అంటున్నాడు. అన్నాడు లేదా? మరి ఎక్కడి నుంచి పైసలు చేస్తాడు? ఈ 2 డివిజన్లు అభివృద్ధి చెందాలంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటి పన్ను పెంచుతారు, నల్ల పన్ను పెంచుతారు, కరెంటు ఛార్జీలు పెంచుతారు, అన్ని పెంచి మీ నడ్డి విరుస్తారు. ఇలా మాకు ఓటేస్తే 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా ఎక్కడ ట్యాక్సీలు పెంచినామా? ఇలా మళ్ళా కూడా ఇంకా పైసలు పట్టుకొచ్చి అభివృద్ధి చేస్తా. పన్నులు పెంచి అభివృద్ధి చేయాలంటే వాళ్ళకు ఓటేరి, పన్నులు పెరగకుండా నిజాయితీగా నిధులు తీసుకురావాలంటే ఇలా మాకు ఓటేరి. ఈ సీతారాంపూర్కి మొన్ననే 134 కోట్ల రూపాయలు నిధులు పట్టుకొచ్చాను నీళ్ళ కోసం. ఇలా నీళ్ళే రాలేదు, నీళ్ళే రావు. ఈ సీతారాంపూర్ ఆరపల్లికి ఫస్ట్ నేనే పైప్ లైన్ వేసిన, కార్పొరేట్ అప్పుడు పైప్ లైన్ వేసిన దానికి, అప్పుడు నేనే పైప్ లైన్ వేసిన. ఇలా రోజు నీళ్లు తీసుకురావడానికి నేను 134 కోట్ల రూపాయలు పట్టుకొస్తే ఇలా నీళ్లు మీకు ఇంకా రాలేదంటే ఎందుకు రావు అంటే మాకేమో మాయ మాటలు చెప్పుడు రాదే, మోసపూరితమైన మాటలు రావే, అబద్ధాలు చెప్పుడు అసలే రాదే, మీరేమో కొంపలు ముచ్చే మాటలు వింటారా? తెచ్చే కారక ఇప్పుడు పైసలు ఇచ్చేటానికి మీరు ఓటేయాలి. ఇప్పుడు 134 కోట్ల రూపాయలు తీసుకొస్తే మీకు వచ్చినాయా? ఏమన్నా 50 కోట్లు కార్పొరేషన్ ఉన్నాయి, మీకు వచ్చినాయా? ఎందుకు రావంటే మేము తీసుకొస్తే మీకు ఓటేస్తే, మాకు ఓటేస్తే మీకు పైసలు వస్తాయి. ఇలా శాస్త్రం ఉంది కదా, వడ్డించేటోడు మనోడైతే చిట్ట చివరిన వ్యక్తి కూడా లడ్డొస్తుందట. ఇలా మేము నిధులు మీ రోడ్ల కోసం, బోర్డుల కోసం, నీళ్ళ కోసం, లైట్ల కోసం, కమ్యూనిటీల కోసం, గుళ్ళ కోసం, బండ్ల కోసం మేము పైసలు తీసుకొస్తే వాళ్ళు దాంతో కరెంటు బిల్లులు కడతారు, జీతాలు ఇచ్చుకుంటున్నారు, మీ పైసలు మీకు వస్తలేవు. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, బండి సంజయ్ నువ్వు కరీంనగర్లో మేయర్ని గెలిపి ఇలా కరీంనగర్ అభివృద్ధి ఏందో చేస్తా, మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టే ఇలా బాధ్యత గల్లా ఎగరేసుకొని మీ దగ్గర వచ్చి అక్క నేను నిధులు తీసుకొస్తా, అన్నా నేను తీసుకొస్తా అని చెప్పి మీ దగ్గర మాటిస్తున్నక్క. మాయమాటలు పట్టి మోసపోకూరక్క, ఇద్దరు మంచోళ్ళక్క. మీరు గలీజోళ్ళకు ఓట్లేస్తే రేపు కరీంనగర్లో తలెత్తుకొని తిరగలేదక్క. బయట చర్చ జరుగుతుంది అంతా. పైసలు వచ్చినాయా? పైసలు ఇచ్చిర్రా? ఇస్తారు, రేపు వస్తారు. తీసుకోండి, పక్కా తీసుకోండి. కబ్జా చేసిన పైసలైనా పుక్కడికి వచ్చినాయమన్నా? కబ్జాలు చేసిన పైసలైనా జైలుకైనా పైసలైనా? అవునా కాదా? ఇలా వాళ్ళందరూ కోటీశ్వర్లేరు. ఇలా మా వాళ్ళేమో బికారిగా జెండా నమ్ముకున్నారు. పాపం పార్టీ కోసం పనిచేసి వాళ్ళు బికారిగా లేరు.
ఇలా మళ్ళా వాళ్ళకు ఓటేస్తాను చెప్తున్నాక మీ ఇజ్జత్ పోతుంది, బయట పోతుంది. కబ్జా చేసి జైలుకి వెళ్ళిన కూడా సీతారాంపురంలో, ఆరపిల్లలు, ఆర్టీసీ కాలంలో ఏరియాలు అందరూ ఓటు వేసిరంటే రేపు వీళ్ళేమోటలరా? గా దొంగదందాలు లంగదందాలు చేసిన వాళ్ళు కూడా ఓటేస్తారా? ఇక రేపటి నుంచి కరీంనగర్ అందరు కబ్జా చేసి సాధిస్తారు. నేను అడుగుతారు కబ్జా చేయొద్దు అంటే ఊకవే, ఇక కబ్జా చేస్తామని వాళ్ళు గెలిపించాలి. సీతారాంపురం ఆరపిల్లకి ఆర్టీసీ వాళ్ళు గెలిపించాలి కదా, నువ్వు మాకు నిధులు చెప్తావా అని నన్ను అడుగుతారు. ఆ అవకాశం ఇయ్యకూరి. వీళ్ళిద్దరు మీకోసం పనిచేస్తారు. నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది, ఇలా మీకు అభివృద్ధి చేసే బాధ్యత మాది. కరీంనగర్కు ఇంత నిధులు తీసుకొచ్చినాం. ఇలా ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలంటే ఇలా మాకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ, వీళ్ళిద్దరు మీ దగ్గరకు వస్తారు, మీ ఆశీర్వాదం ఇవ్వండి. మళ్ళా మోసపూరితమైన మాటలు పెట్టి మోసపోకూరక్క, మా కొంపలు ముచ్చకూరు దండ పెడతా.